రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీ వీధులన్నీ జలమయమై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచాయని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు. నిలిచిన నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ మార్కండేయ కాలనీ పాత 26వ డివిజన్, కొత్త 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్లో అధికంగా నీరు నిలిచిపోవడం వల్ల చెరువును తలపించే విధంగా ఉందని, అటు వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. మార్కండేయ కాలనీ వీధుల దుస్థితిపై మున్సిపల్ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. వర్షపు నీరు వరదలా వచ్చి నిలవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే వీధిలో నూతనంగా నిర్మించిన పెద్ద కాలువకు సైడ్ వాల్ నిర్మించారని, సైడ్ వాల్ కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సైడ్ వాల్ వద్ద వర్షపు నీరు మోకాల లోతు నిలిచిపోయాయని అన్నారు. బీసీ హాస్టల్ లైన్ లో రోడ్డు గుంతలుగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి ప్రజలకు మీరు నిలిచి నింపోవడం వల్ల ఏ గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు పడిపోతున్నారని, కనీస రోడ్డు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత 26వ డివిజన్, ప్రస్తుత 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్ మార్కండేయ కాలనీలో ఏదైతే ఉందో, ఈ బీసీ హాస్టల్ లైన్లో ఇక్కడ నిర్మించినటువంటి పెద్ద కాలువ ఏదైతే ఉందో, అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల కాంట్రాక్టర్ల ఇష్టరాజ్యంగా నిర్మించిన మూలంగా ఇక్కడ నీళ్లు పోనీకి ఇక్కడ హోల్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల, కాలువ అదేవిధంగా నిర్మించడం వల్ల ఇక్కడ నీళ్లు జామ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి వెళ్తూ ఉన్నది. ఇక్కడ చెరువులను నడిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వాటర్ వర్షం కనుక ఇలాగే కొడితే ఇక్కడున్న ఇళ్లలోకి నీళ్లు పోయే ప్రమాదం ఉంది. లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో కనీసం రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థను నిర్మించకపోవడం, అనేక సార్లు సిపిఐ పక్షాన విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ లైను చెరువును కల్పిస్తూ ఉన్నది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క కాలువకు హోల్స్ వేసి ఈ వాటర్ పోయే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి పాత రోడ్డు నిర్మించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.